గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, ఏమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం, తిథి ఏకాదశి ఉదయం 10:20, తదుపరి ద్వాదశి, నక్షత్రం కృతిక మధ్యాహ్నం 1:45, తదుపరి రోహిణి, వర్జం తెల్లవారుజామున 4:54 నుంచి 6:25, దుర్ముహూర్తం ఉదయం 9:03 నుంచి 9:48, మళ్ళీ మధ్యాహ్నం 12:44 నుంచి 1:28, అలాగే అమృత గడియలు 11:29 నుంచి 12:59, రావుకాలం ఉదయం 10:30 నుంచి 12, సూర్యోదయం ఉదయం 6:51, సూర్యాస్తమయం 5:53. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలు చూసే ముందు K6 ప్రేక్షకులకి ముక్కోటి వైకుంఠ ఏకాదశమి శుభాకాంక్షలు. మరి ఇప్పుడు లేచేయకుండా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే నిధుల బదిలీ ఆదేశాలు నావే, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు, రేస్తో ఎంతో ఆదాయం వచ్చిందనే లెక్కలన్నీ ప్రభుత్వం వద్దనే ఉంటాయి. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో అనిషాకు తెలిపిన కేటీఆర్ దాదాపు 80 ప్రశ్నలు సంధించిన ఏసీపీ 4 ప్రశ్నలనే తిప్పి అడిగారు. ఏసీపీ విచారణ అనంతరం కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల బదిలీ ఈడీ విచారణలో అరవింద్ కుమార్ వెల్లడించారు. భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం, రూపుదాల్చిన కొత్త రెవెన్యూ చట్టం 2025 త్వరలోనే అమల్లోకి అంటూ మంత్రి పొంగులేటి తెలిపారు. తొక్కిసలాట బాధ్యులపై బేటు, తిరుపతి డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి సస్పెన్షన్, ఎస్పీ సుబ్బారాయుడు, టీటీదే సివిఎస్ఓ జేఈఓ బదిలీ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం, మృతుల కుటుంబాలకు ₹25 లక్షల చొప్పున పరిహారం ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇందిరా మహిళా లబ్ధిదారుల ఎంపికలో సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం, ప్రాధాన్య పథకాలపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి. ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి, గ్రామ స్థాయి ఉద్యోగులకు నెల వేతనాలు, సమీక్షలో సీఎం. 10 ఢిల్లీకి సీఎం, 21-23 వరకు దావోస్ పర్యటన. ఇవి ఈనాడులోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే అనుమతులు లేకుండా చెల్లింపుల, ఫార్ములా ఈ కారేస్ నిర్వహణలో నిబంధనలు ఎందుకు అతిక్రమించారు, కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు, హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేకుండా ప్రైవేట్ సంస్థకు పెద్ద మొత్తం ఎలా చెల్లిస్తారు, ₹700 కోట్ల లాభం వచ్చిందని చెప్తున్నారు, లెక్కలున్నాయా, 7 గంటల పాటు విచారణ. మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. అడిగిన ప్రశ్నలై మార్చి అడగడంతో కేటీఆర్ ఆస్థానం వ్యక్తం చేశారట. ప్రశ్నలు వృధా ప్రయాసేనని, ప్రభుత్వం అరెస్ట్ చేయమంటే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు భాగస్వామిగా చేర్చలేదని నిలదీశారట. నిధుల మళ్లింపుపైన ఈడీ దృష్టి, 8 గంటల పాటు కొనసాగిన అరవింద్ కుమార్ విచారణ. బాంబే మొదటి ముద్దాయి, తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. భూభారతికి గవర్నర్ ఆమోదం తెలిపారు. భూ హక్కుల కోసం ఉద్దేశించిన కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్లు భూభారతి చట్టంగా మారింది. అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. దీంతో భూభారతి ఇక చట్టంగా అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెనిఫిట్ షోలో అవసరం ఏముందో చెప్పండి, సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంలో తెలంగాణ సర్కార్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలకు ఇష్టం వచ్చిన సమయాల్లో ప్రదర్శనకు ఎందుకు అనుమతిస్తున్నారని, వాటి అవసరం ఏముందని ప్రశ్నించిందట. ప్రజల భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా అని నిలదీసిందట. బుద్ధుడిలోనే భవిష్యత్తు అనేది యుద్ధంలో లేదు, బుద్ధుడిలో ఉందని ప్రపంచానికి చెప్పగల శక్తి భారత్కు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారట. వారికి అసౌకర్యం నిలిపివేయాలి అంటూ వార్తిచ్చారు. రిజర్వేషన్ల ఫలాలు పొంది ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరిన వారికి కోటా తొలగించవచ్చని సుప్రీం చెప్పిందట. ఆర్ఎన్ఏ అగ్నికిలలు లాస్ ఏంజెలెస్లో అంటుకున్న అగ్నిరవ్వ దావానలాల వ్యాపించి 1000 ఎకరాల్లో అడవిని కాల్చి బూడిద చేస్తుందట. మేడిగడ్డలో డిజైన్ లోపాలే, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి డిజైన్లు, డ్రాయింగ్స్లే లోపాలే కారణమని ఐఐటి రూర్కీ నిర్వహించిన మోడల్ స్టడీలో తేలిందట. ఆరోగ్యశ్రీ సేవలు యథాతథం, తెన్వా ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈఓ చర్చలు సఫలమయ్యాయి. ₹120 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం దశల వారీగా మిగతా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిందట.
సేవలు బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తెన్వా. పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా చెల్లించండి, ఇబ్బంది రాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వండి, ఉపాధి బిల్లులు సకాలంలో కూలీలకు అందాలి. పంచాయతీరాజ్ సమీక్షలు సీఎం రేవంత్ ఆదేశాన్ని ఇచ్చారు. ఐఏఎస్లకు స్థానాచలనం, విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా, రవాణా శాఖ కమిషనర్గా సురేంద్ర మోహన్, ఎన్ శ్రీధర్కు గనుల శాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐఏఎస్ మహిళా అధికారులతో బాలికల హాస్టళ్లు తనిఖీలు సీఎస్ శాంతికుమారి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ రిలీజ్, విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన ఏసీపీ కోర్టు గతంలో ఓటుకు నోటు కేసులో పాస్పోర్ట్ జప్తు. కేటీబీవీలలో జేఈఈ నీట్ శిక్షణ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆ అంశాన్ని ఇక్కడిచ్చారు. తిరుపతి బాధితులను హైదరాబాద్కు పంపండి, 19న రాష్ట్రానికి జస్టిస్ పీసీ ఘోష్, 16కు సీఎం విదేశీ పర్యటన వాయిదా పడింది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. జీజీహెచ్లో శిశువు మృతి చెందింది. గైనిక్ వైద్యులు లేకపోవడంతో రాత్రంతా నొప్పులు పడిన గర్భిణి, వైద్యులు నిర్లక్ష్యమేనని చెప్పేసి బంధువులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి టౌన్ పరిధిలో, అలాగే మేడిగడ్డలో డిజైన్ లోపాలే, బయటి నేరగాళ్లకు చెక్. భారత్ పోల్ ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించిన సిబిఐ, ఇంటర్పోల్తో సంప్రదింపులు ఇక ఈజీ. పోర్టల్ వినియోగంపై త్వరలో అధికారులకు మార్గనిర్దేశం. డిగ్రీ ఫెయిల్ డాక్టర్గా బిల్డప్ అంశాన్నిచ్చారు. ఏదైతే కామారెడ్డి అతను డిగ్రీలో ఫెయిల్ అయ్యాడు, ఓ ఆర్ఎంపీ వద్ద కొంతకాలం పనిచేసి ప్రాక్టీస్ విధానం తెలుసుకున్నాడు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్గా అవతారం ఎత్తాడట. పెళ్లి కావడం లేదని బెంగతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మకూరులో. యాసంగిలోనూ వరి సాగే ఎక్కువ, సాధారణ సాగు విస్తీర్ణం 63 లక్షల ఎకరాలు. ఈసారి 75 లక్షల ఎకరాల సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ఇందులో వరి సాగయ్యేది 63 లక్షల ఎకరాలే అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి సాక్షిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే 28 మంది ఎమ్మెల్యేలపై పెదవి విరుపు, నియోజకవర్గాలపై సీత కన్ను, ప్రజలు కార్యకర్తలకు దొరకరు. వీరిలో 8 మంది పూర్తిగా దూరం. ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి సర్వే. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజన, 2 జోన్లు 3, ఆరెంజ్ జోన్లో 2 మంత్రులు. స్థానిక సమస్యల ఎన్నికలపై ప్రభావం, పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల వేతనాలు చెల్లింపు జరుగుతుందట. ఉపాధి బిల్లులు మంజూరు చేయండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారట. బాలికల వసతి గృహాలకు 29 మంది మహిళా ఐఏఎస్లు. రాత్రులు బస చేయండి, నివేదిక ఇవ్వండి. ఈ నెల 25 లోపు పరిశీలన పూర్తి చేయండి. సిఎస్ ఆదేశాన్ని జారీ చేసింది. వారి నివేదిక ఆధారంగా సమీక్ష నిర్వహించనున్నారట. విమానాశ్రయంతో మహావరంగల్ ఓఆర్ఆర్ రేడియల్ రోడ్ల అనుసంధానం, మామునూరుపై సమీక్షల ముఖ్యమంత్రి. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్ల పంపిణీపై దిశానిర్దేశం. ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన సూచనలు. ప్రశ్నకు ప్రశ్నే జవాబు, ఏసీపీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ కౌంటర్లు. రేవంత్ నీలా లుచ్చ పనులు చేయలే, రాష్ట్రాన్ని ప్రపంచ పట్టంలో నిలిపేందుకు పనిచేశామని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేటీఆర్కు చుక్కెదురు, పిటిషన్పై అత్యవసర విచారణకు నిరాకరణ. చంద్రబాబు ముందే మాటకు మాట, ఏపీ సీఎం ఎదుట తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్. బాధ్యత లేదా తమాషానా, అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా మహిళ ఎంపికల్లో ఫిర్యాదులకు వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి. పథకంలో పారదర్శకతకు పెద్దపీట. దరఖాస్తుల పరిశీలన 95% పూర్తి. వారానికి 90 గంటలు పనిచేయాలి, అవసరమైతే ఆదివారాలు బాధ్యతలు. ఎంతసేపని భార్యలను చూస్తుంటారు. ఎల్ఐన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్, తీవ్రంగా విమర్శలు వస్తున్నాయట. స్కిల్స్ యూనివర్సిటీలో కొత్తగా 3 కోర్సులు వచ్చాయి. ఎండోస్కోపీ, టీవర్క్స్, మెడికల్ కోడింగ్. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కాన్ చేయండి, అభిప్రాయం చెప్పండి. ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్, ఫీడ్బ్యాక్ ఆధారంగా ర్యాంకులు స్కాన్ చేసి ఫిర్యాదుకు వెసులుబాటుని కల్పించింది. భూభారత్కి గవర్నర్ ఆమోదం. ఇది ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన చట్టం. త్వరలోనే అమల్లోకి, ప్రజలకు మెరుగైన సేవలు అంటూ పొంగులేటి తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా, రవాణా శాఖ కమిషనర్గా సురేంద్ర మోహన్, శ్రీధర్కు గనులు, భూగర్భ వనరుల బాధితులు కూడా పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. వేలకాలి వేళల్లో సినిమా ప్రదర్శన అంటూ 16 లోపు పిల్లల పరిస్థితి ఏమిటి? 15 నిమిషాల వ్యవధిలో జనాన్ని ఎలా నియంత్రిస్తారు? గేమ్ చేంజర్ పై పిటిషన్లు, హైకోర్టు ప్రశ్నలు నేడు విచారణ. లాస్ ఏంజలస్ కార్చిచ్చు నష్టం 5 లక్షల కోట్లు.
5గురు దుర్మరణం, 1.37 లక్షల మంది తరలింపు. వేగంగా విస్తరిస్తున్న మంటలు, నేడు గాలులు. బైడెన్ కుమారుడు హంటర్ నివాసం కూడా దగ్ధం. హాలీవుడ్కు ముప్పు, ఆస్తులు కోల్పోయిన స్టార్లు. ఆస్కార్ వేడుకపై నీళ్లు, క్రీడా టోర్నీలు రద్దు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే 4.89 లక్షల కోట్లు బుగ్గి అయ్యాయి. అమెరికాకు భారీ నష్టాన్ని మిగిల్చింది కార్చిచ్చు. 5గురు పౌరులు మృతి చెందారు. 1.37 లక్షల మంది తరలింపు. తప్పు చేయలేదు, తల వంచేది లేదు అంశాన్నిచ్చారు. రేవంత్ల తూచమైన పనులు చేయలేదు అని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. అలాగే ఇసుక దోపిడీకి భారీ స్కెచ్. అధికారికంగా సర్కార్కు దక్కేది 1400 కోట్లుగా అంచనా. క్యూబిక్ మీటర్కు రూపాయలు 336.39 చెల్లింపుతో దోచుకునేది ఎంతో. ఎప్పుడు లేని డ్రైజింగ్ విధానం అమలు. గుజరాత్ కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టే యత్నం. 3 ప్రాజెక్టులు అంచనాలేమీ లేకుండానే పూడికతీత. కక్ష రాజకీయాలతో పెట్టుబడులపై ప్రభావం. ప్రభుత్వం చేయాల్సిన పని అది కాదు అంటూ జేడీ తెలిపారు. సుంకిశాల కృష్ణార్పణమేనా? కొత్త పైప్ లైన్ ఏర్పాటుతో చీలమండలిపై కొండంత భారం. ఇప్పటికే సుంకిశాలపై రూపాయలు 1500 కోట్లకు పైగా వేచించిన బోర్డు ఇప్పుడు పుట్టగండి పైప్ లైన్ ఏర్పాటు వ్యయం 1000 కోట్ల పైనే. ఇందిరమ్మ బిల్లు మింగేశారని ఆత్మహత్య యత్నం. దీనికి సంబంధించిన వివరాలు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సెల్ టవర్ ఎక్కిన పారిశుద్ధ్య కార్మికుడు 2012లో ఇల్లు మంజూరైన నేటికి రాని బిల్లు. అయిన బిల్లు వేరెవరికో చెల్లించినట్టు అధికారులు చెప్పడంతో ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు. సిసిఐ తీరుపై ఆగ్రహం. చిట్యాలలో రాస్తారోక. అప్పుల బాధతో పౌల్ట్రీ రైతు ఆత్మహత్య. శంభు సరిహద్దు వద్ద మరో రైతు ఆత్మహత్య. 3 వారాల వ్యవధిలో ఇది రెండోదట. ఫిబ్రవరి 24-25 దేశవ్యాప్త సమ్మె. బ్యాంకు ఉద్యోగుల హెచ్చరిక. ఇల్లు సరిగ్గా కట్టకపోతే బిల్డర్పై దావా వేయొచ్చు. ఢిల్లీ వినియోగదారుల కమిషన్ తీర్పు. 3 మావోయిస్టుల ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములియం. ఫార్మా కోసం అసైన్ భూములు లాక్కున్నారు. ఆ అంశాన్నిచ్చారు. వేలపాల లేని షో హక్కుల ఉల్లంఘననే. బీర్ల ధరలో 70% పన్నులే. పేరుకపోయిన టీజీబీసీఎల్ బకాయిలు. అందుకే సరఫరా నిలిపివేయాలనుకున్నామంటూ మీడియాకు వెల్లడించిన యూబీఎల్ అని చెప్పేసి ఆ అంశాన్ని కూడా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Namaha.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే విద్యుత్ బకాయిలు ₹17 కోట్లు భర్దియాకు నోటీసు ఇచ్చిన అధికారులు. ప్రయోగాత్మకంగా పంటల సర్వే జిల్లాలో 31 చోట్ల పరిశీలన. ప్రవేశాలకు వేలాయే గురుకులాల్లో ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తులకు అవకాశం. ఉద్యోగుల పిల్లలకు శిశు విహార్ ఆధ్యాత్యం ఉత్కంఠ అంటూ అంశాన్ని ఇచ్చారు. జిల్లాలోని గురుకులాలు సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ మహాత్మా జ్యోతిబాపులే అంటూ ఆ వివరాలు ఇచ్చారు. చిరస్నానం ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. పల్లె పోరుకు సలహాలు, గుర్తులు కేటాయింపుతో బ్యాలెట్ పత్రాలు ముద్రణ షురు. పసుపు ధరలో తేడాలొద్దు, రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. ముగిసిన ధాన్యం కొనుగోలు జిల్లాలో 4.91 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి. ప్రభుత్వ మైనార్టీల అభ్యున్నతికి అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ తెలిపారు. కొనసాగుతున్న నీటి విడుదల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటకు గత నెల 25వ తేదీన ప్రారంభించిన నీటి విడుదల కొనసాగుతుంది. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు ఉత్తర ద్వార దర్శనాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. తమ ఇష్ట దైవానికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, మహాఆరతులు సమర్పించనున్నారు. 18 ఏళ్ల కిందటే భూభారతి అప్పట్లో ఫైలర్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లా అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం, నిరుపయోగంగా డంపింగ్ యార్డ్ల కంపోస్టెడ్లు. రామయ్య సేవలో ఎమ్మెల్యే హామీలు అమలు చేయాలని డిమాండ్ బోధన్. అలాగే ఆధ్యాత్యం ఉత్కంఠే ఓరహోరిగా సాగిన ఫైనల్ మ్యాచ్లు. సీనియర్స్ జూనియర్స్లో విజేతలుగా నిలిచిన మహబూబ్ నగర్ మంచిర్యాల జట్లు. ముగిసిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ క్రికెట్ పోటీలు. పనుల్లో వేగం పెంచండి, నీటిపారుదల ప్రాజెక్టులపై ఈఎన్సీ అనిల్ తెలిపారు. పనులు నాణ్యతగా చేపట్టాలి అంటూ అంశాన్నిచ్చారు. జాతీయ స్థాయి పోటీలో తృతీయ స్థానం. ఉద్యోగులు పిల్లలకు శిశు విహార్ జిల్లా కేంద్రంలో 1 చొప్పున ఏర్పాటుకు కసరత్తు. నేడు ఎమ్మెల్యే ఇళ్ల ఎదుట ఆందోళనలు, సైబర్ మోసాలపై జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ అంశాన్ని ఇచ్చారు. బాధితుడి కేసులో ముందడుగు ఆర్మూర్. లయన్స్ కంటి దవాఖానకు విరాళం బోధన్. పరిశుభ్రత పాటిస్తేనే ఆరోగ్యం, పిచ్చి మొక్కలు తొలగిస్తున్న వీసీ ఆచార్య యాదగిరిరావు. 4కి 2 ఏళ్లు జైలు శిక్ష. నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులపై దాడి చేసిన మోపాల్ మండలం శివాలాల్ తాండకు చెందిన కేతవాద్ గోకుల్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మగ శిశువు మృతదేహం లభ్యమైంది. పీకు తిన్న శునకాలు. కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన రెంజల్ పరిధిలో చోటు చేసుకుంది. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఉత్తర తిరుపతి క్షేత్రంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రవచనం. ఆలయాన్ని తీర్చిదిద్దిన నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. పసుపు రైతులను ఆదుకుందాం, రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలి. స్పైస్ బోర్డు సేవలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి. వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి. ఇక్కడ తక్కువ, మా రాష్ట్రంలో ఎక్కువ ధర లభిస్తుందన్న రైతులు. సాగులో నిబంధత. ఏడాదిలో 6 రకాల పంటలు సాగు చేస్తున్న బోచారెడ్డి, 4 రకాల పంటలు పండిస్తున్న చిన్నారెడ్డి. రసాయన ఎరువులను తగ్గించుకుంటూ వస్తున్న రైతులు. మీ కూతురును అరెస్ట్ చేస్తామంటూ ఫోన్ ₹50,000 పంపితే వదిలేస్తామంటూ సైబర్ నేరగాడి డిమాండ్. మోస్ట్ వాంటెడ్కు జ్యుడిషియల్ రిమాండ్. 2 ఏళ్లుగా పరారీలో ఉన్న నిషేధిత సంస్థ పిఎఫ్పై రాష్ట్ర ఉపాధ్యక్షుడు ₹2 లక్షల రికార్డు ప్రకటించిన ఎన్ఐఏ. హెల్మెట్తో ప్రాణాలకు రక్షణ. వాహనదారులు హెల్మెట్ ధరించాలి తప్పనిసరిగా. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంవి చట్ట ప్రకారం కేసులు నమోదవుతాయి. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో కలెక్టర్ హనుమంత్, జడ్జి సునీత కుంచల తెలిపారు. 31 నుంచి పీజీ పరీక్షలు. 22లోగా బీఈడీ పరీక్ష ఫీజు చెల్లించాలి. సంక్రాంతికి ఊరెళ్తున్నారా? జాగ్రత్తగా ఉండండి అంటూ సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊళ్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్ఛార్జి సిపి సింధు శర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 18న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. నిజామాబాద్ పన్ను వసూళ్లకు వేగవంతం చేయాలి. అలాగే ప్యాకేజీ 21 పనులు పరిశీలించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. రోడ్లపైనే విక్రయాలు. వృధాగా రైతు బజార్లు, డిఎస్ మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో తీవ్ర ట్రాఫిక్ జామ్. వద్దంటే ధర్నాలు, ఆందోళనలు. కమిషనర్ ఛాంబర్ ముట్టడింపు. వత్తాసు పలుకుతున్న నేతలు అని చెప్పేసి వార్తిచ్చారు. నూతన మెను ప్రకారం భోజనం అందించాలి. అలాగే సాగు యంత్రాలతో రైతులకు మేలు జరుగుతుంది. గదిలో పెట్టేస్తే ఏం ఉపయోగం? రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారట.
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి డిఎంహెచ్ఓ రాజశ్రీ తెలిపారు. జిల్లా వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారట. లయన్స్ కంటి ఆసుపత్రికి రూ25 లక్షల విరాళం. అలాగే ట్రైబల్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ కు జిల్లా నేత బీర్ బాటిళ్లలో బెడతాలు అని చెప్పేసి రుద్రుకు సంబంధించిన వార్త ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు నిజామాబాద్ రూరల్ మండలంలో. అలాగే పొలాన్ని ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేశారు ఎడపల్లిలో. 2 ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేశారు మాచారెడ్డి. అలాగే విధులకు ఆటంకం కలిగించిన వారికి 2 ఏళ్లు జైలు మోపాల్. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే పెరిగిన పసుపు సాగు తగ్గిన దిగుబడి. జిల్లాలో ఈదాప పెరిగిన పసుపు సాగు విస్తీర్ణం, వర్షాలు తెగుళ్లతో తగ్గిన పంట దిగుబడి, పెట్టుబడులు పెరగడంతో ఆందోళన చెందుతున్న రైతులు. గత ఏడాదిలా ధర వచ్చే విధంగా చూడాలని వేడుకోలు. సంక్రాంతి తర్వాత మార్కెట్కు రానున్న కొత్త పసుపు, ముందుగానే సిండికేట్గా మారిన పసుపు వ్యాపారులు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి జిల్లా న్యాయాధికారి సునీత కుంచల తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పసుపు రైతులను ఆదుకోవాలి రైతు కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి తెలిపారు. ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించాలి, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అంటూ గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. సంక్రాంతి సెలవులకు ఊరెళ్తున్నారా జర జాగ్రత్త. జాతీయ స్థాయి సైన్స్ ఫేర్ కు విద్యార్థి ఎంపిక. నోరూరుస్తున్న రాజస్థానీ గేవర్ సంక్రాంతి స్పెషల్ అంశాన్నిచ్చారు. సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు ప్రత్యేకం, ఎలాగో రాజస్థానీ గుజరాతీ భాషలకు కూడా అంతే ప్రత్యేకం. నిజామాబాద్ జిల్లాకు వ్యాపారం కోసం వచ్చినా ఇక్కడే స్థిరపడ ఉత్తరాది తీపి వంటకాలంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. రైతన్నల పెద్ద పండుగ సంక్రాంతి ట్రస్మా జిల్లా అధ్యక్షుడు తెలిపారు. విజయ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రైతుల భూ సమస్యలను పరిష్కరిస్తాం సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తెలిపారు. నేడు వాహనాల వేలం నిర్వహించనున్నారు ఆర్మూర్లో. అలాగే న్యూసెన్స్ చేసిన వ్యక్తికి 5 రోజులు జైలు శిక్ష. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి పిఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ. కాలువలో పడి ఒకరు మృతి చెందారు బోధనలో. ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు నవిపేటలో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే రైతాంగాన్ని ముంచిన కాంగ్రెస్, రైతు భరోసాకు సెల్ఫ్ డిక్లరేషన్ షరతు శోచనీయమంటూ అందరికీ అన్నం పెట్టే రైతులను అవమానపరచడమే రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలు వెలవెల అంటూ నిలిచిపోయిన ధూపదీప నైవేద్యం నిధులు, 3 నెలలుగా పేరుకపోయిన బకాయిలు, ఆందోళనలో అర్చకులు. డబుల్ బెడ్రూమ్ బిల్లుల కోసం లంచం ఒక్కొక్కరి నుంచి ₹6,500 వసూలు. మోస్రా కారోబార్పై లబ్ధిదారుల ఆగ్రహం. ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని చెప్పేసి అంశాన్నిచ్చారు. తెల్లారేసరికి డంపులు మాయం, 100 ట్రాక్టర్ల ఇసుక తరలింపు. విస్మయానికి గురైన అధికారులు, కప్పల వాగును తోడేస్తున్న ఇసుకాసురులు. అధికార పార్టీ నేతల కనుసన్నలోనే అక్రమ రవాణా జరుగుతుందట. అన్ని పోలీస్ స్టేషన్లో QR కోడ్. కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.